నటి ప్రత్యూష డెత్ కేసులో రివ్యూ పిటిషన్పై సిద్ధార్థ్ రెడ్డి తర్జన భర్జనలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. సుప్రీం తీర్పుపై రివ్యూకు వెళ్లడానికి 3 నెలల టైం రివ్యూ పిటిషన్ వెయ్యాలా వద్దా అనే అంశంపై ఈలోగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు సిద్ధార్థ్. ఇప్పటికైతే శిక్షాకాలం పూర్తి చేసుకునే యోచనలో ఉన్నారు ఆయన. ప్రత్యూష మరణం కేసులో నిన్న రాత్రి నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. చంచల్గూడ జైల్లో 24 ఏళ్ల నాటి బ్యారక్లోనే సిద్ధార్థ్ రెడ్డి ఇప్పుడు ఉన్నారు. సుప్రీం తీర్పు మేరకు ఇంకా 1.5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించబోతున్నారు సిద్ధార్థ్ రెడ్డి. ఫుల్ డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు లైవ్ లో. ప్రణీత, ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో సిద్ధార్థ్ రెడ్డి ఉన్నాడు. సో నిన్న రాత్రి నాంపల్లి కోర్టులో సరెండర్ అయిన తర్వాత అక్కడి నుండి నేరుగా చెంచల్గూడ జైలుకి సిద్ధార్థ్ రెడ్డిని సిబిఐ అధికారులు తరలించారు. సో గతంలో తాను జైల్లో ఉన్నటువంటి సమయాన్ని తీసేసి రిమైనింగ్ 1.5 ఇయర్ పాటు కూడా సిద్ధార్థ్ రెడ్డి చెంచల్గూడ జైల్లో ఉండబోతున్నారు. ఈ టైంలోనే 3 మంత్స్ పాటు అతనికి టైం ఉంటుంది. సుప్రీంకోర్టులో మళ్ళీ క్రిమినల్ రివిజన్ పిటిషన్ వేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. సో ఆ రివిజన్ పిటిషన్ని వేసుకుంటాడా లేదంటే 1.5 ఇయర్ శిక్ష ఏదైతే అప్పట్లో కోర్టు విధించిందో ఆ శిక్షనే అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నాడా అనేటువంటిది మాత్రం ఒక 3 మంత్స్ పాటు వెయిట్ చేయాల్సి ఉన్నటువంటి పరిస్థితి. సో గతంలో 2011లో అటు ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, గతంలో నాంపల్లి కోర్టు 5 సంవత్సరాల పాటు శిక్షను సిద్ధార్థ్ రెడ్డికి విధిస్తే దాని మీద హైకోర్టులో అప్పీల్కి వెళ్ళగా హైకోర్టు దాన్ని కేవలం 2 సంవత్సరాలకే శిక్షను కుదిస్తూ గతంలో తీర్పిచ్చింది. సో ఆ తీర్పును కూడా రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును సిద్ధార్థ్ రెడ్డి ఆశ్రయించడం, ఆ కేసుకి సంబంధించి గత నెల రోజుల క్రితమే ఫిబ్రవరి 19న సుప్రీంకోర్టులో సిద్ధార్థ్ రెడ్డికి సంబంధించినటువంటి తీర్పు వచ్చింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి 2 ఇయర్స్ పాటు శిక్షను అనుభవించాలని చెప్పింది. అయితే గతంలో ప్రత్యూష చనిపోయినటువంటి టైంలోనే దాదాపు 4.5 to 5 మంత్స్ పాటు సిద్ధార్థ్ రెడ్డి జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ పీరియడ్ని ఎక్స్క్లూడ్ చేసి 1.5 ఇయర్ పాటు ఇప్పుడు సిద్ధార్థ్ రెడ్డి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. సో 24 ఇయర్స్ క్రితం ఏ బెరాక్లో అయితే సిద్ధార్థ్ రెడ్డిని ఉంచారో ఇప్పుడు అదే బెరాక్లో సిద్ధార్థ్ రెడ్డిని మళ్ళీ నిన్న రాత్రి కూడా అదే బెరాక్లో ఉంచారు. సో అతను క్రిమినల్ రివిజన్ పిటిషన్కి వెళ్తాడా లేదా అనేటువంటిది 3 మంత్స్లో తేలనుంది. రైట్ ప్రణీత.